ఆశనుడు అయిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి ఇంతవరకు ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి జూమ్ కార్యక్రమానికి స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అయ్యా 3 గంటల నుంచి చేరిన బిడ్డలకై స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి అయ్యా ప్రభా పాటలు నా తండ్రి ప్రార్థనలో నా ప్రభా ఆ సమయం నుంచి నా ప్రభా నా తండ్రి నా ప్రభు ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన నీ పరలోకపు సింహాసనం వద్దకు చేర్చుకొని నెరవేర్పు కలిగి చేయండి ప్రభా. నీ స్తోత్రాలు. ఇంతవరకు ఎన్నో నా ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేసిన నీ కృపకై స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి అయ్యా నా ప్రభా వాక్యం చదివిన బిడ్డల్ని కూడా దీవించండి ప్రభా. నా తండ్రి వాక్యం ఆలకించి విని ప్రభా వాక్యానుసారంగా జీవించే జీవితాలు బ్రతుకులు నా ప్రభా నా తండ్రి అయ్యా మాకు నేర్పించండి ప్రభా. మీ స్తోత్రాలు వందనాలు ప్రభా. ఎంతవరకు పాటలు పాడిన బిడ్డలందరినీ కూడా కంటి స్వరాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి అయ్యా నా ప్రభా ఆ రీతిగానే నా తండ్రి అయ్యా విశ్వాస ప్రమాణ విషయంలో మీ తోడు కాపుదల ఉంచినందుకు స్తోత్రాలు ప్రభా. అనుదినం కూడా నా తండ్రి అయ్యా విశ్వాసంతో నా ప్రభా నా తండ్రి ఈ లోకంలో నా ప్రభా మీరు చేసిన గొప్ప కార్యాలు ప్రభా పరిశుద్ధాత్మతో నింపబడి మీరు నా తండ్రి అయ్యా ఏ రీతిగా నా ప్రభా నా తండ్రి నిన్ను ఎరగని ప్రజలకి హెచ్చరికలతోటి వాక్యానుసారంగాను ప్రభా అనేక విషయాలు ప్రభా ఏ రీతిగా ఉన్నాయో ప్రభా నా తండ్రి విశ్వసించి జీవించే జీవితం ఏ రీతిగా ఉండాలో నా ప్రభా నా తండ్రి మీరు చేయించినటువంటి శ్వాస ప్రమాణాలకై స్తోత్రాలు వందనాలు ప్రభా. దానిమెల్లా కూడా ప్రభు విశ్వాసంతో జీవించే జీవితం బ్రతుకు నాకు మాకు నేర్పించమని మనవి చేసుకుంటున్నా. ఎదుగో ప్రభు ఈ సమయానికి నా ప్రభు అన్ని దాసురాలు నా ప్రభు నా తండ్రి వాక్యం ఎత్తబోచుండగా తోడై ఉన్నాడు. సహాయం చేయండి ప్రభు. మాట్లాడేవారు మీరు కాదు నేను అన్నావు కనుక నా ప్రభు నా తండ్రి అయ్యా వాక్యాన్ని చెప్పబోయేటటువంటి నీ కుమార్తెని పరిశుద్ధాత్మతో నింపండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ చేరిన బిడ్డలకి స్తోత్రాలు చేరవలసిన బిడ్డలను కూడా చేర్చమని మనవి చేసుకుంటూ ప్రభా నా తండ్రి ఏర్పాటు కన్నా ప్రభా నా తండ్రి నీ దాసుడు వీరత్నాథ్ని నా ప్రభా నా తండ్రి స్వరూప్ గారిని నా ప్రభా జాన్సన్ నా ప్రభా జాన్సన్ ఇంకా నా ప్రభా నా తండ్రి అయ్యా పాస్టర్లుగా పనిచేస్తున్నటువంటి బిడ్డలు విశ్వాసంలో నా తండ్రి అయ్యా నా ప్రభా నీలో నా తండ్రి అయ్యా జీవిస్తున్నటువంటి బిడ్డలు ప్రభా ఈ సెల్ పెట్టుకొని ఏంటో మేమే కాదు ప్రభా మా పక్కనున్న వాళ్ళు కూడా వింటూ ఉంటారు తండ్రి. మా ఆత్మ జీవితాలకు అవసరమైన రీతిలో నా తండ్రి మేము జీవించటానికి 3 కాలాలకి జరిగిపోయిన కాలం జరుగుతున్న కాలం జరగబోయే కాలానికి నా ప్రభా ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ గాయపడిన నష్టానికి అప్పచెప్తూ మా శరీర ప్రాణాత్మలు నీ స్వాధీనంలో ఉంచి నిద్రమతులుగా కాకుండా వాక్యానుసారంగా జీవించే జీవితం మాలో ఉంచమని మనవి చేసుకుంటూ మా ప్రభును మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు అతి త్వరలో మేఘాసురుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. ఈ సమయం ప్రారంభిద్దామండి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య స్వరూప్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ డీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అదే విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి మనకి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఫ్యామిలీ సభ్యులు బ్రదర్ రమణ మెగడాయి గారు కూడా మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ డీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసీఏ సభ్యులైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని అదేవిధంగా రమణ మెగడాయి గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్. థ్యాంక్ యూ. So this morning, friends, before we begin, let's have a word of prayer. Come. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies, Heavenly Father.
And above all, Heavenly Father, thank you for being with each one of us and in being in our midst, Heavenly Father. I pray that you will be in the words that I bring before everyone, Heavenly Father. May it be a source of strength. May it be a wonderful manna. And above all, Heavenly Father, let it be a blessing to all who hear, Heavenly Father, that they too in time, Heavenly Father, bring the word so that there will be a lot more people who will be saved. I ask all this in your very precious and holy name. Amen. Amen. So today, friends, we are going to think about the Old Testament which was fulfilled in Christ. ఈ ఉదయ కాలంలో మనం పాత నిబంధన గ్రంథం గురించి ధ్యానం చేద్దామండి. పాత నిబంధన గ్రంథం ద్వారా క్రీస్తు ప్రభువారి యొక్క రాకడం గురించి సంపూర్ణమైనటువంటి వివరణ ఉన్నది. So we will be taking portions from the book of Deuteronomy, Acts and Luke. Deuteronomy, Acts and Luke. ఉదయకాల ధ్యాన నిమిత్తము ద్వితీయోపదేశ కాండము, అపోస్తల కార్యము, లూకాసు వార్త 3 అధ్యాయాల నుంచి మనం తీసుకుందాం. Now the book of Deuteronomy, it is the 5th book of Moses, and it is also known as the book of remembrance. ద్వితీయోపదేశ కాండం అనేటువంటిది మోషే రాసినటువంటి 5 పుస్తకాల్లో 5వ పుస్తకము. అంత మాత్రమే కాకుండా అది మరలా జరిగినటువంటి విషయాన్ని మరొకసారి పునరుచ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పుస్తకంగా ఉంది. Now the book of the Deuteronomy contains Moses' farewell message to the people who wandered in the wilderness for 40 years and survived. ద్వితీయోపదేశ కాండం అనేటువంటిది 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగుతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి మోషే చెప్పినటువంటి ఆఖరి వీడ్కోలు ప్రసంగంగా ఉంది. Now these people who wandered for 40 years and survived, they are the generation that would possess the promised land. ఈ రకంగా అరణ్యంలో తిరిగినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు మోషే ద్వారా ఇచ్చేటువంటి హెచ్చరికలన్నింటినీ మరొకసారి జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. This book also contains a lot of legal details, but it stresses more on the layman. More on the sister? More on the layman. They are not really priests, but ఈ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మోషే ద్వారా ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు, కట్టడలు, వివరాలు ఇవన్నీ కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఏర్పాటు చేయబడింది. Now Moses, he reminds the people. He reminds the people of the new generation at that time about the importance of being obedient to God. మోషే ఆ వారు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతున్నటువంటి వారికి మాత్రమే కాకుండా నూతన తరానికి కూడా దేవునికి లోబడమైనటువంటి విషయంలో అది ఎంత ప్రాముఖ్యమైందో ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. Obedient to God if they want to learn anything. ఏదైనా నేర్చుకోవాలి అంటే దేవునికి విధేయులై ఉండాలనేటువంటిది ప్రాముఖ్యమైన విషయంగా మోషే వారికి చెప్తా ఉన్నారు. And not fall into the kind of sin and life they were leading before. గతంలో వారు జీవించినట్టు జీవన విధానంలో వారు కొనసాగకుండా ఏదైనా నేర్చుకోవాలి అంటే వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవునికి లోబడవలసిన వారు అయి ఉన్నారు. Now when Moses was giving the word, he was telling the people of the new generation, he not only spoke verbally, but he had also recorded it and written it.
ఈ నూతనంగా వచ్చినటువంటి తరం వారికి మోషే చెప్పినటువంటి విషయాల్ని కేవలము నోటి మాట ద్వారా చెప్పడం కాకుండా వ్రాసి వారందరూ విధేయత చూపులాగా వారికి వ్రాయించి ఉంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. And he had written it for all the future generation also to follow it. అవన్నీ కూడా లిఖించి రాబోయేటువంటి తరాల వారందరూ కూడా నడుచుకోవడానికి అవలంబించడానికి అనువుగా అన్నీ కూడా భద్రపరచబడి వారికి ఇవ్వబడింది. Now, what Moses had given to them is basically an expansion and extension of what the message was given on Mount Sinai. సీనాయి కొండపైన ఏ విషయాలైతే దేవుడు ఆజ్ఞల రూపంలో ఇచ్చారో అవే విషయాల్ని మరలా మోషే ద్వారా దేవుడు వారందరికీ కూడా మరలా అవన్నీ వివరంగా సవివరంగా లిఖించి ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. These were original laws that were given in Mount Sinai. సీనాయి కొండపైన ఇచ్చినటువంటి వాస్తవమైనటువంటి అక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఉపదేశాలు ఇవన్నీ కూడా భద్రపరచబడ్డాయి. Now, if Deuteronomy was the fifth book of Moses, what were the first four books of Moses? Can somebody tell me? ద్వితీయోపదేశ కాండము 5వ పుస్తకం అయితే మరి మొట్టమొదటి పుస్తకం ఏదై ఉన్నదో ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. Genesis. Which were the first four books of Moses that were recorded? Genesis, Exodus, Leviticus, Numbers. Very good, Prasida. Very good. Yes, they were all written by Moses. He had written 5 books, and Deuteronomy was the 5th book, his farewell book, his farewell speech and details. Correct. మోషే రాసినటువంటి 5 పుస్తకాల్లో ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5వ పుస్తకంగా మనం చూస్తా ఉన్నాం. Now, Moses' life was very similar to Christ. మోషే యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి సమముగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం, మాదిరిగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. And like Christ, Moses was the only person who held 3 positions. యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగానే మోషే మాత్రమే 3 రకాలైనటువంటి బాధ్యతలు కలిగి 3 రకాలైనటువంటి విషయాలపై ఆయన పరిచయం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He held the position of a prophet, and that you will find in chapter 34, verses 10 to 12. ఆయన ప్రవక్తగా ఉన్నటువంటి విషయాన్ని మనం 34వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. He also held the position of a priest, which you can read in the book of Exodus, chapter 32, verses 31 to 35. ఆయన యాజకుడిగా కూడా ఉన్నట్లుగా మనము నిర్గమాకాండము 32వ అధ్యాయము 12 నుంచి 31 వరకు మనం చూస్తా ఉన్నాం. And finally, the king, because he functioned as a ruler of Israel. He was not really a king, but he functioned as a ruler of Israel, and which you can read in chapter 33, verses 4 and 5. నిర్గమాకాండము 33వ అధ్యాయము 1 నుంచి 5 వరకు వచనాల్లో చూసినట్లయితే ఆయన రాజు కాదు కానీ ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుట ద్వారా ఆయన వారిని
ఏనుట ద్వారా రాజుగా పరిచయం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now, what is the central theme of the book of Deuteronomy? Pardon, sister? What is the central theme? Okay. The theme of Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది మనం చూద్దాం. It is the renewal of the covenant. అది ఏంటంటే దేవుడితో చేయబడినటువంటి నిబంధనని మరొకసారి పునరుద్ధరించుకోవడం. Which was established on Mount Sinai. సినాయి కొండపైన ఏదైతే దేవుడు ఆజ్ఞలు కట్టడలు ఇచ్చారో దాన్ని సంబంధించినటువంటిదిగా ఉంది. And what we are going to concentrate on this morning is the meditation will be the second sermon of Moses. మనం ఈ ద్వితీయోపదేశ కాండంలో ఈ ఉదయ కాలంలో ధ్యానించిపోయే అంశం ఏమిటంటే మరొకసారి దేవునికి మనం అప్పగించుకోవడంలో ఈ యొక్క ధ్యానం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో అనేది తెలుసుకుందామండి. And what is the second? What constitutes the second sermon of Moses? It is that what God expects out of Israel, the people of Israel. ఈ రెండవసారి ధ్యానం చేయడం ద్వారా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి విషయంలో దేవుడు ఏమి ఆశిస్తా ఉన్నారు అనేటువంటిది మనం చూద్దామండి. It is the law of the administration of the priest and the prophet. ఇందులో యాజకులు ప్రవక్తలు అవలంబించవలసినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ దేవుడు పొందుపరిచి మోషే ద్వారా ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And this is the civil ordinances. ఇవన్నీ కూడా సామాజిక సంబంధమైనటువంటి ఆజ్ఞలుగా కట్టడలుగా మనం చూస్తా ఉన్నాం. Now, I had said a little earlier that the book of Deuteronomy contains a lot of details about legal details about dealing with the layman. సామాన్యమైనటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి కట్టడలు ఆజ్ఞలు విషయాలు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో పొందుపరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now if we take the book of Deuteronomy, it is all about the 3 sermons of Moses. మనం ఈ ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు 3 ప్రసంగాలు చేసినట్లుగా మనం 3 భాగాలుగా దాన్ని విభజించి మనం ధ్యానం చేసుకోవచ్చు. Now, in the first, so I'm just going to retract. I'm just going to give you a gist of the book of Deuteronomy. So there were 3 very important sermons. And the first sermon was when Moses talks about the past. He brings the past to the people as a reminder to the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలకి మోషే ఇచ్చినటువంటి ఈ 3 ప్రసంగాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే గతాన్ని గురించి ఆయన చెప్తూ గతాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ వారికి ఒక హెచ్చరికగా ముందు జరగబోయే విషయాల్ని పాత విషయాలతో తీసుకుని వచ్చి జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తున్నాం. And this is the moral judgment of God on the people of Israel who were non-believers, who did not believe. అవిశ్వాసంతో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఈ యొక్క ఆజ్ఞల ద్వారా ద్వితీయోపదేశ కాండంలో మరలా జ్ఞాపకం చేయడం ద్వారా వారిని ఒక హెచ్చరికగా ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. And it was also about the more deliverance and provision of God during their obedience. సో వారు ఎప్పుడైతే విధేయులై ఉంటారో అప్పుడు వారికి
వారిని విడిపించడం మాత్రమే కాకుండా వారికి కావాల్సిన వాటి అన్నిటిని కూడా సమకూర్చి వారిని ఆదరించి ముందుకు నడిపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. Now, to put it very simply, Israel's obedience was a blessing for them. ఇందులో మనం మామూలుగా చూసినట్లయితే వారు ఎప్పుడైతే లోబడి దేవునికి విధేయులై ఉన్నారో అప్పుడు వారికి ఒక గొప్ప ఆశీర్వాదంగా ఉంది. And their disobedience was a punishment. వారు ఎప్పుడైతే అవిధేయులయ్యారో వారి మీదకి శిక్ష వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now, the second sermon of Moses, what he had given, is the longest in the Bible. దేవుని యొక్క గ్రంథంలో మోషే చేసినటువంటి రెండవ ప్రసంగం చూసినట్లయితే చాలా నిడివి కలిగినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. And it deals with the legal aspect, as I said. ఈ యొక్క రెండవ ప్రసంగం అంతా కూడా న్యాయపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now, the moral aspect of this is basically stressing on the 10 commandments. ఈ న్యాయపరమైనటువంటి ఈ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి వాటిగా ఉన్నాయి. And God's gracious deliverance. దేవుని యొక్క గొప్ప విడుదల కూడా దీనికి సంబంధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Then there is the sacrifice, the tithe, and the feast. ఇక్కడ మనం చూసినట్లయితే బలి అర్పించుట, 10వ భాగం అర్పించుట, మరి పండగల గురించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. And this is followed by the system of justice. ఇవన్నీ కూడా న్యాయపరమైనటువంటి నీతిని న్యాయానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తున్నాం. Not only justice, but criminal laws. కేవలము న్యాయపరమైనటువంటివే కాకుండా నేర సంబంధమైనటువంటి న్యాయ అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. And the rules of property and personal and family laws. కుటుంబానికి సంబంధించినవి ఇతర సంబంధమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అనేక అంశాలు కుటుంబానికి, వ్యక్తిగతానికి, ఆస్తులకి, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా క్రోడీకరించబడి ఉన్నాయి. Now, the third sermon that Moses gives is all about is what he writes, the history in advance. మోషే రాసినటువంటి ఈ మూడవ ప్రసంగంలో ముందుకు జరగబోయేటువంటి అంశాల గురించి, వాటిని గురించి కూడా అక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He warns Israel about what will happen to them in the near future. సమీపంలో ఇశ్రాయేల్ ప్రజలకి జరగబోయేటువంటి విషయాల గురించి కూడా మోషే ముందుగానే వారికి చెప్పి హెచ్చరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And this is basically his predictions of not only what will fall on them in the near future, but also what will happen in the future times. కేవలం వారికి సంభవించబోయేటువంటి విషయాల గురించి మాత్రమే కాకుండా వారు ముందుకి వెళ్ళినప్పుడు వారు ఏమవుతారో అనేటువంటి విషయం గురించి కూడా మోషే ముందుగానే లిఖించినట్లుగా ప్రసంగం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So can I ask somebody to read Deuteronomy chapter 18 verses 13 to 19? ద్వితీయోపదేశ కాండము దయచేసి ఎవరైనా చదవండి. 18వ అధ్యాయము మొదటి నుంచా సార్? 13 నుంచి. సార్ ప్లీజ్ టెల్ మీ రిఫరెన్స్. మేడం, సిస్టర్ 18th chapter, Deuteronomy 18th chapter. Chapter 18 verses 13 to 19. ఓకే, థ్యాంక్ యూ. నీవు నీ దేవుడైన యెహోవా వద్ద యథార్థపరుడివై ఉండవలెను. నీవు స్వాధీనపరుచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగును చేయనివ్వడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు
నేను చావకుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకనూ కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. హల్లెలూయా. Thank you, Dipti. Now, the important thing in this few verses that we read is that God is going to select someone from that whole tribe, from the group that is from the Israelites that were believers. He was going to select somebody to lead them. And what was it going to be? He was going to be only speaking what God was going to put in his mouth. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచే ఈ యొక్క వంశావళిలో నుంచే దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఆయన దేవుని యొక్క మాటలు ఆయన నోట్లో ఉంచి అవన్నీ కూడా మేలుకరంగా ప్రజలకి రాబోయే దినాల్లో జరిగేలాగా చూడాలని ఆశపడుతూ ఉన్నారు. And it is only what he is going to speak is what is going to be commanded by him. ఏదైతే దేవుడు ఆయన నోట్లో ఉంచబోతున్నారో అవన్నీ కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చినటువంటి అంశాలుగా మనం చూస్తా ఉన్నాం. Now see how important it is for all of us to listen. If we are believers, we need to hear his word. And it is only what we hear that we have to speak about. Because what God expects us to do is follow him. And మనం it is ఏదైతే important for us to follow this. మనం ఏదైతే దేవుడు మన నోటను పెట్టారో దానిని మాత్రమే మాట్లాడాలి. అది మేలుకరంగాను క్షేమకరంగా ఉండాలి అంటే ఆయన చెప్పిన అంశాలనే మాట్లాడాలి తప్ప ఆయన చెప్పనివి ఆయన మన నోట పెట్టనివి ఏమి కూడా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు అనేది మనం చూస్తా ఉన్నాం. Now what we will concentrate now is we will take up the book of Acts. ఇప్పుడు మనం అపోస్తల కార్యములోనికి వెళ్ళి అక్కడ ధ్యానాన్ని మనం చూద్దామండి. Now the book of Acts is the last recorded words of Jesus. అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి చివరి మాటలు అక్కడ లిఖించబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And this is also known as the Great Commission. ఇది కూడా క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. And what is this commission all about? ఈ యొక్క ఆజ్ఞల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. That you shall be witness to me in Jerusalem, in Judea, and all of Samaria, right to the end of the earth. మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఎక్కడంటే యెరూషలేములోని, యూదయలోను, గలిలయలోను, భూదిగంతలంతా కూడా నాకు మీరు సాక్షులుగా ఉండాలనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. Now the book of Acts, what was written by Luke, is all about the men and women who took this commission seriously and spread the word. ఇక్కడ మన అపోస్తల కార్యాలు చూసినట్లయితే లూకా గారు రాసినటువంటి ఈ అపోస్తల కార్యములో స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవుడిచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞను పట్టుకొని వాళ్ళు చాలా దాన్ని తీవ్రంగా పరిగణించి బోధిగంతాల వరకు ఈ సువార్తను ప్రకటించడానికి వారు కంకణం కట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And these few people took the word right to the corners of the earth. సో ఈ యొక్క
తీసుకున్నటువంటి ఆజ్ఞను ఇది సీరియస్ గా తీసుకున్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా భూదిగంతాల వరకు ఆ యొక్క వాక్యం వెదజల్లబడేలాగా స్ప్రెడ్ అయ్యేలాగా ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And these are the records of both Peter and Paul. Pardon? These are the records of both Peter and Paul. ఇవన్నీ కూడా పేతురు పౌలు చేసినటువంటి పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలుగా మనం చూస్తా ఉన్నాం. Now, can somebody read Acts chapter 3 verses 18 to 26? Acts chapter 3 verses 18 to 26. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడనని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగూ నెరవేర్చెను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారుమనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములనియు ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చెప్పిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. హల్లెలూయా. Thank you, Dipti. Thank you. Now, again, here in this chapter 3, this is the second sermon of Peter. ఈ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూసినటువంటిది పేతురు గారు చేసినటువంటి రెండవ ప్రసంగంగా మనం చూస్తా ఉన్నాం. And this is the recording of what God had ordained for the people of Israel and for his son. ఈ 3వ అధ్యాయంలో చూసినటువంటి భాగంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఏవైతే విషయాలు వారి గురించి ఆయన యొక్క కుమారుని గురించి ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ మరలా విశదపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And what all the prophets had recorded, not only recorded, had spread the word, it has also come to pass. ఏ విషయాలైతే అందులో ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉన్నాయో అయ్యే విషయాలు మరలా ఇక్కడ అపోస్తల కార్యంలో కూడా కేవలము లిఖించబడమే మాత్రం కాకుండా అవి ప్రసంగ రూపంలో చెప్పబడుతూ వారు తీసుకున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞని ముందుకి కొనసాగించడానికి సహాయపడింది. Yes, because God said that his son was going to suffer to save the world. So this is exactly what happened. And to save us from our sins, Jesus had to die on the cross. మన యొక్క పాపం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మరణిస్తారని ఈ విషయమై తన కుమారుని గురించి దేవుడు ముందుగానే లిఖించినటువంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా పాత నిబంధనలో ద్వితీయోపదేశంలో ఎలాగైతే లిఖించబడి ఉన్నాయో అలాగే అదే మాదిరిగా ఇక్కడ కూడా తన కుమారుని గురించి చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now, if we don't repent, we are all going to perish. But if we are obedient to him, we will all have our place in heaven beside him. సో మనం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే మనకి పరలోక రాజ్యంలో పరలోక ప్రదేశంలో స్థానం లభిస్తుంది. ఒకవేళ అలాగా పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగకపోతే కనుక మనం నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. Now, why did God select somebody from among the people of Moses? It was because
the language that he would speak would be understood by the people. మోషే చేసినటువంటి ఆ ఎంపికల్లో ఇశ్రాయేల్ ప్రజల్లో కొద్ది మందిని ఎందుకు తీసుకున్నారు అనేటువంటి విషయం మనం చూసినట్లయితే వారికి ఈ మోషే చెప్పినటువంటి విషయాలు కొద్ది మందికి మాత్రమే అర్థమయ్యాయి. We must understand whenever somebody also comes into our life to help us understand things, they to speak to us in the language we understand. మనతో కూడా ఎవరైనా ఏదైనా విషయాలు మనతో చెప్పాలనుకున్నప్పుడు వారు చెప్పే విషయాలు మనకి అర్థమైనప్పుడు మాత్రమే దాన్ని అవలంబించడానికి మనం సిద్ధపరచుకోగలుగుతాం. And we must realize that there is always somebody who will help us to understand this. మనకు సంబంధించిన విషయాలు వారు మనతో సన్నిహితంగా మాట్లాడి వివరించినప్పుడు మాత్రమే మనం వాటిని అర్థం చేసుకోగలుగుతాం. Therefore, this whole thing is what we are discussing now today is all about the Great Commission. ఈ ఉదయకాలంలో మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే దేవుడు అపొస్తలుల కార్యంలో ఇవ్వబడినటువంటి క్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆజ్ఞను గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. Now, finally, we will cover we will take over the book of Luke. మనం లూకా సువార్తలో చివరిగా లూకా సువార్తలో ఈ విషయమే ధ్యానం చేద్దాం. The book of Luke, chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయము verses 44 to 48. 44వ వచనం నుండి 48వ వచనం వరకు దయచేసి చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పెను. Right. Now, what is this great commission that we are talking about? మనం ధ్యానం చేసేటువంటి ఈ గొప్ప ఆజ్ఞను గురించినటువంటి అంశం ఏంటంటే it is all about what has been reached by the men and women who have gone right to the ends of the earth. ఈ సువార్తను బౌద్ధికంతల వరకు తీసుకుని వెళ్ళడానికి వారికి కావాల్సినటువంటి సామర్థ్యం గురించినటువంటి అంశం గురించి మనం చూస్తా ఉన్నాం. And these were the last words of Jesus. ఇవి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆఖరి హెచ్చరికలుగా ఆఖరి మాటలుగా మనం చూస్తా ఉన్నాం. And when did he speak to them? This was when he was still with the disciples. క్రీస్తు ప్రభువు వారు శిష్యులతో పాటు ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలుగా మనం ఇవి చూస్తా ఉన్నాం. And he has come to fulfill the laws that were given to Moses and that have been preached through the prophets. ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటలు, మోషేకి దేవుడిచ్చినటువంటి మాటలు, ఇవన్నీ కూడా నెరవేర్పుకు సంబంధించినటువంటిగా మనం చూస్తా ఉన్నాం. That was foretold before. ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడ్డాయి. And what was done to the people over there, that understanding was opened so that they understood finally what was to come and what will happen. ఈ ఆజ్ఞలు కట్టడం ఇవన్నీ కూడా వారికి గ్రాహ్యం అయ్యేలాగా, అర్థం అయ్యేలాగా అలా చేసినప్పుడు ముందుకు సంభవించేటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ అన్ని విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. And he also informed them, Jesus also informed them that he will have to go through all that suffering.
to save యేసుక్రీస్తు the ప్రభువారు people. మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ద్వారా వెళ్ళవలసినటువంటి అంశాల గురించి కూడా అక్కడ ప్రస్తావించి ఆయన చెప్పడం జరిగింది. And that he will also rise from the dead. ఆయన మరణించి మరలా పునరుత్థానుడై సజీవుడిగా బయటకు వస్తారన్న విషయం కూడా అక్కడ లిఖించబడింది. So that everything can be preached in his name. సో దీనివల్ల ఈ ఆధారంతో ఆయన తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన గురించి ప్రపంచం అందరికీ కూడా చాటించడానికి గొప్ప అవకాశంగా దేవుడు వారికి కల్పించారు. And this would start from Jerusalem. ఇది ఈ యెరూషలేం దగ్గర నుంచి ప్రారంభం అవ్వాల్సి ఉంది. Now we must remember that you and me, we are witnesses to this. సో మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ అంశం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మనం కూడా సాక్షులమై ఉన్నాం. Why are we witnesses? మనం ఎందుకు సాక్షులంగా ఉండాలి? Because we are believers and because it is given in the book that is the living word. Pardon, sister? Why are we believers? Because it is not only given, it is not only the word, but it is the given word mentioned in the book, which is the living word. సజీవమైనటువంటి ఈ వాక్యము కేవలం లిఖితపూర్వకంగానే కాకుండా మన యొక్క జీవితాల్లో దాన్ని అన్వయించుకోవడానికి, ముందుకు సాగించడానికి, అనేక మందికి సాక్షిగా ఉండడానికి ఈ యొక్క దివ్యమైన వాక్యము మనకు ఇవ్వబడింది. You know, friends, you and me, we are such a chosen people, such a chosen race, because we not only have the living word, but every book in the Bible speaks of events that have come to pass and which has been fulfilled in the laws. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యము కేవలము లిఖితపూర్వకమే కాకుండా సజీవంగా ఉండేటువంటి వాక్యంగాను, మనల్ని బలపరిచేటువంటి వాక్యంగాను, మనం ఈ వాక్యాన్ని అనేక మందికి పంచేటువంటి విధంగాను మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తా ఉన్నాం. And we are also a chosen race because God has said that all of us will be saved who believe. మనం కేవలము ఇది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేయబడిన వారము. ఈ పని నిమిత్తము మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన కృపతో మనల్ని బలపరిచి ఈ ఈ కొత్త గొప్ప ఆజ్ఞను ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనల్ని ఆయన సమకూరుస్తూ ఉన్నారు. There are many times in our prayer groups that we have learned that God is not only forgiving, He is so slow in letting us know that He has heard our prayers. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి భాగ్యంలో మనం చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అనేక సందర్భాల్లో మనం ఆయన ఆలకిస్తూ వాటిని మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. And He has even the forgiveness. He has always forgiven us, and He has been very slow to pass judgment over us because He's given us that time to think and to repent. మనల్ని ఆయన శిక్షించకుండా, కోపగించడంలో త్వరపడకుండా, మన యొక్క పాపములు లేదా శిక్షకి రానివ్వకుండా మనము నెమ్మదిగా దాన్ని గ్రహించుకుని, అర్థం చేసుకుని, ఆయన ఇచ్చినటువంటి మాటల్ని మన యొక్క జీవితంలో అన్వయం చేసుకుని నెమ్మదిగా వెళ్ళడానికి కావాల్సినంత సమయాన్ని కూడా మనలో మనం ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి కావాల్సినటువంటి సమయాన్ని క్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. And this is what Moses had been recording all that while in his books, letting us know in
about not only the sacrifice, but also how to still turn back from our wicked ways, because he wanted all of us to be believers and not to be unbelief in our works. సో మన యొక్క సొంత పనుల మీద, సొంత శక్తి మీద కాకుండా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆజ్ఞల్ని మనం పాటించేలాగా మనము ఆయనకి అవిధేయులమై ఆయన చేత శిక్షించబడకుండా నెమ్మదిగా ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ గ్రహించుకొని జాగ్రత్తగా ఆ ఆజ్ఞలను, కట్టడలను మన జీవితంలో అన్వయింపు చేసుకుని ముందుకు సాగిపోవాలనేటువంటిది మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప. And to live in faith and to spread the gospel. మనము విశ్వాసములో బలంగా ఉండి ఈ యొక్క సువార్తని భూదిగంతాల వరకు ప్రకటించబద్దులమై ఉన్నాం. Because friends, you and me are the people who carry the great commission forward. మనం అందరం కూడా దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా ఈ గొప్ప ఆజ్ఞను ప్రజలందరికీ కూడా, ప్రపంచం అంతటికీ కూడా అందేలాగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. So friends, let us ensure that during our time on earth, we not only have faith in what we know about Christ, but we also spread the word. కేవలం మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపలో రక్షింపబడి ఆయన మార్గంలో నడవడం మాత్రమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను జాగ్రత్తగా శిరసావహించి ప్రపంచం అంతటికి సువార్థీకరణ జరగడంలో మన వంతు పాత్రను మనం పోషించాలి. Because there are a lot of people who need to be saved. There are a lot of people who are wanting to be saved. And it is the duty of you and me to help them to turn to Christ. అనేక మంది ఈ గొప్ప సువార్తను అందిపుచ్చుకోవడానికి, ఈ గొప్ప సువార్త ద్వారా మేలు పొందడానికి వేచి చూస్తూ ఉన్నారు, విశ్వాసంతో కనిపెడుతూ ఉన్నారు. అలాంటి వారందరికీ మనము దీనిని అందేలాగా చేయడంలో మన పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది అనేది మనం గ్రహించాల్సినటువంటి విషయం. So let's pray that God helps you and me to do our mission on earth to spread this message of God. ఈ యొక్క భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా, మనం జీవించినంత కాలము కూడా ఈ యొక్క గొప్ప స్వార్థను ఎవరైతే ఇంకా అందిపుచ్చుకోలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ భాగ్యంలోనికి రాలేదో వారికి చేరులాగిన మన వంతు ప్రయత్నం మనం ఎప్పుడూ నిరంతరము చేస్తూ ఉండాలి. And that salvation is the way to Him. ఈ యొక్క రక్షణ మార్గమే వారి యొక్క విమోచనకి కారణం అవుతుంది. Thank you. వందనాలు. స్వరూప్ గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాన్స్ యొక్క తీసుకుంటాం అనుకున్నాం. సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఇమ్మెన్స్లీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. God bless. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో ఎవరైనా జామ్ రవికుమార్ అయ్యగారు మీరు ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం వచ్చుకున్నామండి. సారీ జామ్ రవికుమార్ అయ్యగారు ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభావ, నీ ప్రేమ బట్టి కృపమంటే వందనాలు తండ్రి. ప్రభా సైమన్ రేటా గారి ద్వారా ప్రభావ నువ్వు వస్తున్న ఒక వర్తమానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభావ తండ్రి తర్జుమా చేసిన ప్రభావ రమణ మేఘర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దోసరాలకు ఇచ్చిన ప్రభావ వాక్య జ్ఞానాన్ని బట్టి, వాక్య అనుభవాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతిరోజు ప్రభా అనేకమైన శాస్త్రమైన విషయాలు తండ్రి బోధిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా తండ్రి మేము సరిచేయబడడానికి, ముందుకు సాగడానికి, ధైర్యపరచబడడానికి నీ కృపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. వెత్తబడి వాక్యం తండ్రి
30 60 100 ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం తెచ్చండి. ఆమె చేస్తున్న ప్రభా ఉద్యోగాన్ని దీవించండి, సేవను దీవించండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అదేవిధంగా రామ వెంకట గారి అతను ప్రభా రమణ వెంకట గారి కుటుంబాన్ని పాపని ప్రపంచం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభుని వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా ఉదయాన్ని ప్రభా తండ్రి నీ ముఖాన్ని చూడడానికి ప్రభా నిన్ను ఆరాధించడానికి ఇతర విశ్వాసాలతో కలిపి ప్రభా నేను స్థుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం ఉంటుందో దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ కార్యక్రమాన్ని బాధ్యత పడి చేస్తున్న ప్రభా స్వరూప్ గారిని జాన్సన్ గారిని అదేవిధంగా ఝాన్సీ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో, టీం వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా అనేక మంది అనేక స్థలాల్లో వాడబడుతుండగా రాకపోకల్లో ప్రయాణాల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరిని పేరు దీవించండి. రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. వంశీకృష్ణ గారి కోసం ప్రభా ఆరోగ్యం కోసం తండ్రి మంచి బాటపడినందునాలు తండ్రి. బిడ్డను సంపూర్ణ శక్తితో బలంతో నింపండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని తన పేరు దీవించమని ఆశీర్దించమని ప్రభా. జరగబోతున్న క్రిస్మస్ అన్నింటిలో మీరు ఉన్నాడు ప్రభా. ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు ఉన్నాడు ప్రభా. అనేక మంది సువార్త అందించబడలాగా ప్రభా ఈ యొక్క సీజన్ వాడుకోమని మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన దాసులను ప్రత్యేకంగా దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన మా దయచేయము, మరొక క్షమించి ప్రకారం క్షమించము, వంశోధనలో దక్కకి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురావు సైమన్ రేటా గారికి వారి కుటుంబానికి, అదేవిధంగా తర్జుమా చేసిన రమణ మేగడ గారికి వారి కుటుంబాలకి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో బిడ్డలకు, జరగబోతున్న క్రిస్మస్ కి ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి రేణా మేడం గారికి సావధాన ప్రత్యేక వర్ణం తెలియజేస్తున్నాము. అలాగే రమణ మేగడ అయ్య గారికి కూడా తర్జుమా చేసినగాను సావధాన ప్రత్యేక వర్ణాలు అయ్య గారు. చేయవలసిన అందరికీ వందనాలండి. ప్రతిరోజు మన మెసేజెస్ అండ్ రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఎవ్రీడే తేజ బాబాయ్ గారు పోస్ట్ చేస్తున్నారు యూట్యూబ్ లో, అలాగే మన గ్రూప్ లో కూడా. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాం. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.